అనగనగనగా మధుర అనే ఒక నగరం ఉంది. మధురకి రాజు కంసుడు. ఒకరోజు ఆకాశవాణి కంసునితో చెప్పింది, నీ చెల్లెలు దేవకికి పుట్టే 8వ బిడ్డే నిన్ను వధిస్తాడు అని. కంసుడు భయపడిపోయి దేవకీ వసుదేవుణ్ణి కారాగారంలో వేశాడు. దేవకికి పుట్టిన ప్రతి బిడ్డను చంపేశాడు. కాని 8వ సంతానం పుట్టబోయే రాత్రి మాత్రం అద్భుతం జరిగింది. అర్ధరాత్రి సమయంలో వెలుగుల కాంతులలో దేవకికి నీలవర్ణ ముద్దుల బిడ్డ పుట్టాడు. ఆయనే శ్రీకృష్ణుడు. ఆ సమయంలో కారాగారం తలుపులు వాటికవే తెరుచుకున్నాయి. గొలుసులు విరిగిపోయాయి. వర్షం కురుస్తుంది. వసుదేవుడు బిడ్డను మోసుకుని గోకులం వైపు వెళ్తున్నాడు. యమునా నది ఉప్పొంగిపోయింది. కాని కృష్ణుని కాళ్లను తాకి మెల్లగా తగ్గిపోయింది. అలా వసుదేవుడు చిన్ని కన్నయ్యను ఎత్తుకుని యశోదమ్మ ఇంటి వైపు వెళ్ళాడు. అక్కడే వదిలేశాడు. ఉదయం అందరూ ఆనందంగా పాటలు పాడుతూ సంబరాలు చేసుకున్నారు. ఆ రోజునే మనమంతా ప్రతి సంవత్సరం కృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటాం.